Hello children, welcome to the second session of the lesson Respiration, Energy Releasing System. మీ అందరికీ కూడా శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఈ పాఠ్యాంశం యొక్క రెండవ భాగంలోనికి స్వాగతం. So let me ask you some of the questions regarding the content. We have discussed in the last session. సో ఇంతకుముందు సెషన్లో మనము మరి తెలుసుకున్నటువంటి చర్చించినటువంటి విషయాన్ని గురించినటువంటి కొన్ని ప్రశ్నలను నేను ఇప్పుడు అడగబోతున్నాను. అండ్ ప్లీజ్ నోట్ డౌన్ దీస్ క్వశ్చన్స్, రైట్ ద ఆన్సర్స్, ట్రై టు రైట్ ద ఆన్సర్స్ ఫర్ దెమ్. If you don't know the answers for any of the question, please refer the textbook. And you can also follow the first session of a respiration lesson for knowing all the answers of the questions. Okay, right. So first question. Who discovered oxygen gas and who coined the name for it? ఆక్సిజన్ వాయువును కనుగొన్నవారు ఎవరు మరియు దానికి పేరు పెట్టిన వారు ఎవరు? Second question. What is the stage of breathing explained by Lavoisier? Lavoisier శ్వాస పీల్చుకోవడంలోని ఏ దశను గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు. Third one. What are the substances present in more quantities in our exhaling air when compared with the surrounding air? మనం వదిలే గాలిలో పరిసరాలలోని గాలితో పోల్చినప్పుడు ఏ ఏ పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి? దట్ మీన్స్ మనము నిశ్వసించే గాలిలో ఏ ఏ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈజ్ కాల్డ్ సెల్యులర్ రెస్పిరేషన్? కణ శ్వాసక్రియ అంటే ఏమిటి? ఫిఫ్త్ వన్. వేర్ డస్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్? ఎట్ లంగ్స్ లెవెల్ ఆర్ సెల్యులర్ లెవెల్? వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? ఊపిరితిత్తులలోనా లేక కణాల స్థాయి వద్దనా? ఇవి 5 ప్రశ్నలు ఇంతకుముందు మనము డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ సెషన్లోని కంటెంట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఓకే, సో నౌ మూవింగ్ ఇన్ టు ద సెకండ్ సెషన్. In this session, we are going to learn about the parts and the structure of the human respiratory system. సో మనము ఈ సెషన్లో ఈ భాగంలో మానవ శ్వాస వ్యవస్థలోని భాగాలు మరియు మానవ శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణాలను గురించి తెలుసుకుంటాం. ఓకే, కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మానవ శ్వాస వ్యవస్థలోని భాగాల విషయంలోకి వచ్చేటప్పటికి ఆల్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఇంక్లూడెడ్ విత్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. నెంబర్ 1, నాస్ట్రిల్స్ నాసికా రంధ్రాలు, నాజల్ క్యావిటీ నాసికా కుహరము, ఫారింగ్స్ గ్రెసని, లారింగ్స్ స్వరపేటిక, ట్రాకియా వాయునాళము, బ్రాంకై శ్వాస నాళాలు, బ్రాంకియోలై శ్వాస నాళికలు, అండ్ ఫైనలీ లంగ్స్ ఊపిరితిత్తులు. సో లంగ్స్ ఆర్ ద చీఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. సో మన శరీరంలో శ్వాస అవయవాలు వచ్చి ఊపిరితిత్తులు. వాట్ ఆర్ నాస్ట్రిల్స్? సో మరి నాసికా రంధ్రాలు అంటే ఏంటి? సో లెట్ us know about all these parts. Nostrils are the passages for the air into the body. మన శరీరంలోనికి గాలిని ప్రవేశింపచేసేటటువంటి నిర్మాణాలు ఇవి. There are 2 nostrils, the holes present before the nasal cavity. సో నాసికా కుహరానికి ముందు భాగంలో ఈ 2 రంధ్రాలు ఉంటాయి. వీటిని నాసికా రంధ్రాలు అంటున్నాం. ఎయిర్ ఎంటర్స్ త్రూ దీస్ నాస్ట్రిల్స్. సో గాలి నాసికా రంధ్రాల ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. దీస్ నాస్ట్రిల్స్ దే ఓపెన్ ఇంటూ ఎ క్యావిటీ కాల్డ్ నాజల్ క్యావిటీ. సో ఈ నాసికా రంధ్రాలు ఒక కుహరంలోనికి తెరుచుకుంటాయి. ఆ కుహరాన్ని నాసికా కుహరము అని అంటాం.
So air passes through the nasal cavity. The walls of nasal cavity covered with mucous membrane, and this mucous membrane secrete mucus. సో నాజల్ క్యావిటీ నాసికా కుహరం యొక్క గోడలు, నాసికా కుహరము శ్లేష్మస్తరము చేత కప్పబడి ఉంటుంది. ఈ శ్లేష్మస్తరం అనే పొర శ్లేష్మమును స్రవిస్తుంది. శ్లేష్మము మ్యూకస్ ఈజ్ ఏ మాయిశ్చరైజ్డ్ సబ్స్టాన్స్. సో ఇది తేమ కలిగినటువంటి పదార్థం. సో దిస్ మ్యూకస్ mixes with the air that passes through the nasal cavity and makes the air moist and warmer. So, warmer and the temperature of the air is maintained just nearer to the body temperature. సో ఈ మ్యూకస్ శ్లేష్మము గాలిలో అంటే నాసికా కుహరం ద్వారా ప్రవేశించేటటువంటి గాలిలో కలవటం కారణంగా గాలి తేమగా మారుతుంది, మరొకటి కొంత వెచ్చగా కూడా మారుతుంది. దట్ మీన్స్ మన శరీర ఉష్ణోగ్రతకి దగ్గరగా ఉండేటటువంటి ఉష్ణోగ్రత గాలికి అందజేయబడుతుంది. నాట్ ఓన్లీ ద నాజల్ క్యావిటీ but the whole respiratory tract, the walls of whole respiratory tract is moist in nature. మరి పూర్తి శ్వాస మార్గం యొక్క గోడలంతా కూడా తేమగానే ఉండటం జరుగుతుంది. సో ఆ విధమైనటువంటి ఆ తేమ ఏం చేస్తుంది, గాలిని వెచ్చగా మరియు తేమగా చేస్తుంది. The moist walls of the respiratory tract makes the air warmer and with moisturized and moist. సో తేమగాను మరియు వెచ్చగాను చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ హెయిర్, స్మాల్ హెయిర్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ నాజల్ క్యావిటీ. సో సన్నని సూక్ష్మమైనటువంటి కేశాలు కూడా ఉంటాయి. సన్నని కేశాలు కూడా నాసికా కుహరంలో ఉంటాయి. ఇవి గాలి ప్రవేశించేటప్పుడు ఆ గాలిలోని దుమ్ము ధూళి రేణువుల్ని ఆపివేస్తాయి. సో హెయిర్స్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్సైడ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్. సో హియర్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం ఇన్ nasal cavity. Then this nasal cavity leads to pharynx. సో నాసికా కుహరము గ్రసనిలోనికి తెరుచుకుంటుంది. Pharynx is a common passage for both air and food. ఈ గ్రసనిని ఏమంటాము, గాలి మరియు ఆహార మార్గాల కూడలి, వాయు మరియు ఆహార మార్గాల కూడలి అంటాం గ్రసనిని. బికాస్ both the food we eat and the air we breathe both pass through the pharynx. సో ఈ గ్రసని గుండనే మరి మనము తీసుకున్నటువంటి ఆహారము, మనం తిన్నటువంటి ఆహారము మరియు మనం పీల్చిన గాలి రెండు కూడా గ్రసని గుండానే వెళ్ళాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఎలిమెంటరీ ట్రాక్ట్. సో ఆహార మార్గానికి మరియు వాయు మార్గానికి రెండిటికి కూడా ఈ గ్రసన అనేది కూడాలి. ఎస్, the posterior region of this pharynx leads to two passages. One is respiratory tract and another one is alimentary tract. Next, coming to larynx. Larynx is a stiff box with vocal cords. స్వరపేటిక, గ్రసని స్వరపేటికలోనికి తెరుచుకుంటుంది. into the respiratory tract, శ్వాస మార్గంలో స్వరపేటికలోనికి తెరుచుకుంటుంది. ఈ స్వరపేటిక అనేది ఒక గట్టి పెట్టె వంటి నిర్మాణము. ఇది ఈ పెట్టె లోపల స్వరతంత్రులను కలిగి ఉంటుంది. ఓకల్ కార్డ్స్. ఓకల్ కార్డ్స్ ఆర్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్, పొరలు. స్వరతంత్రులు అనేవి పొరలు. వెన్ ద ఎయిర్ ఫ్రమ్ లంగ్స్ passes through these vocal cords, make these vocal cords to vibrate and
ప్రొడ్యూస్ సౌండ్స్. సో ఊపిరితిత్తుల నుండి బయటికి వచ్చేటటువంటి గాలి ఈ స్వరతంత్రుల గుండా ప్రయాణించి స్వరతంత్రులను కంపింపజేసి తద్వారా శబ్దాలని ఉత్పత్తి చేస్తాయి. సో దిస్ లారింగ్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్. We produce sounds to communicate with each other, to sing, isn't it? సో పాట పాడడానికి కానివ్వండి, లేకపోతే ఒకరితో ఒకరు సంభాషించడానికి కానివ్వండి, మనము భాషని మాట్లాడుతుంటాం. సో ఈ మాటలకి కారణమైనటువంటిది ఈ స్వరపేటిక. నెక్స్ట్ ద లారింగ్స్. సో బిఫోర్ ద not next to the epiglottis. Here some of the thing is there. We have to know. That is epiglottis. Epiglottis is a flap-like wall. It is made of cartilage. It covers the larynx. So స్వరపేటిక పైన ఏముంటుంది? ఒక మూత వంటి నిర్మాణం ఉంటుంది. ఇది మృదులాస్థితో చేయబడినటువంటి నిర్మాణం. దీనిని ఉపజిహ్విక, ఎపిగ్లాటిస్ ఉపజిహ్విక అని అంటాం. ఇట్ ఈజ్ ఏ లిడ్ ఆన్ ద లారింగ్స్. వాట్ ఈజ్ ఇట్స్ రోల్? వాట్ ఈజ్ ఇట్స్ రోల్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్? మరి ఈ శ్వాస వ్యవస్థ మార్గంలో మరి ఉపజిహ్విక పనేంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ ద పాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ ఇంటూ ఎలిమెంటరీ అండ్ రెస్పిరేటరీ ప్యాసేజెస్. సో ఈ ఉపజిహ్విక అనేటటువంటిది ఆహారము మరియు వాయువు ప్రసరించేటటువంటి మార్గాలను నియంత్రిస్తుంది. బిఫోర్ లారింగ్స్ there is pharynx. We know that pharynx leads to both these elementary and respiratory tracts, isn't it? Hence the epiglottis, a lid-like structure, is there just over the larynx, and it regulates the passes of food and air into their respective tracts. సో మనకు తెలుసు గ్రసని గుండనే ఆహారము మరి వాయువు రెండు కూడా ప్రసరిస్తున్నాయి. మరి అదే గ్రసని రెండు మార్గాలుగా విడిపోతూ ఉంది. విడిపోయినప్పుడు మరి ఆహారము దాని యొక్క ఆహార మార్గంలోనికి, గాలిని దాని యొక్క శ్వాస మార్గంలోనికి అటు ఇటు నియంత్రించడం కోసం ఈ మూత వంటి నిర్మాణం ఉంది. ఇది ఎక్కడుంది? స్వరపేటిక పైన ఉంది. It closes the respiratory tract while food passes through the pharynx. సో ఎప్పుడైతే ఆహారము గ్రసని గుండా ప్రయాణం చేసి వస్తూ ఉందో వెంటనే ఈ ఉపజీవిక ఏం చేస్తుంది? శ్వాస మార్గాన్ని మూసివేసి ఆహారము మరి శ్వాస మార్గంలోనికి పోనీయకుండా చేస్తుంది. By closing the respiratory tract, it prevents the entry of food into the respiratory tract. ఓకే, సో ఈ ఉపజీవిక ఏం చేస్తుంది? ఆహార వాహికలోనికి ప్రవేశించే సమయంలో శ్వాస మార్గాన్ని మూసేసి మరి ఆహారమును శ్వాస మార్గంలోనికి పోకుండా నిరోధిస్తుంది. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద రోల్ ఆఫ్ ఎపిగ్లాటిస్, ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఇట్ క్లోజెస్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ while the food passes through the pharynx as well as the esophagus. సో ఇక్కడ మనం ఉపజీవిక యొక్క పనిని చూస్తున్నాం. ఈ ఉపజీవిక ఆహారము గ్రసని గుండా అలాగే ఆహార వాహిక గుండా ప్రయాణించే సమయంలో శ్వాస మార్గాన్ని మూసివేస్తూ ఉందన్నమాట. బై క్లోజింగ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ it prevents the entry of food particles into the respiratory tract. Okay, right. Why do we advise not to talk while eating food? Mana our elders advise us not to talk while eating food. ఆహారం తీసుకునేటటువంటి సమయంలో మాట్లాడకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకని? What is the reason for
కాఫింగ్ ఎట్ దట్ టైం. మరి ఆ సమయంలో మనకి దగ్గు లాంటి అంటే పొరబోవడానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్? సో వీ నో దట్ epiglottis regulates the entry of food particles into the respiratory tract. Okay, so that means the air we breathe is directed to the respiratory tract, and food from oral cavity is being directed to the digestive tract. When we take food, the passage of air is blocked temporarily through pharynx. Not only the activity of epiglottis, there is palate, angili. So the upper the sealing part, the upper sealing part of the oral cavity is known as palate. So angili అనేటటువంటిది నోటి యొక్క పై భాగం, నోటి కుహరం యొక్క పై భాగము అంగిలి అంటాం. సో ఆ అంగిలి కూడా ఏం చేస్తుంది? ఇట్ క్లోజెస్ ద ఫారింగ్స్ వైల్ వీ స్వాలోయింగ్ ద ఫుడ్, అండ్ ఇట్ ప్రివెంట్స్ ద పాసేజ్ ఆఫ్ ఎయిర్ టెంపరర్లీ ఇన్సైడ్ ద త్రూ ద ఫారింగ్స్ వెన్ వీ ఆర్ ఈటింగ్ ఫుడ్, వెన్ వీ స్వాలోయింగ్ ద ఫుడ్. మన ఆహారాన్ని మింగే సమయంలో ఈ అంగిలి గ్రసిని భాగాన్ని మూసేస్తూ కొద్దిసేపటి పాటు గాలిని మరి గ్రసనిలోనికి రానివ్వకుండా కూడా చేస్తుంటుంది. If we laugh or talk while eating, food and air both pass through the pharynx at a time. సో ఇప్పుడు మనం కనుక మాట్లాడుతూ ఉన్నాము ఆహారం తీసుకునే సమయంలో, లేకపోతే నవ్వుతూ ఉన్నాము పెద్దగా, అలాంటి సమయంలో ఏమవుతుంది? ఒకేసారి గాలి మరియు ఆహారం రెండు కూడా గ్రసని గుండా ప్రయాణం చేస్తాయి. అలాగనే లారింగ్స్ కూడా అంటే ఎపిగ్లాటిస్ ఉపజీవిక కూడా ఏం చేస్తుంది? ఇట్ గెట్స్ ఓపెన్ అండ్ allows the air to enter into respiratory tract as usual. సో ఏదైతే గాలి ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా ఉపజీవిక కూడా తెరుచుకుని ఏం చేస్తుంది? గాలిని శ్వాస మార్గంలోనికి పోనివ్వడానికి ప్రయత్నం చేస్తుంది. At that time, food particle tries to escape into the respiratory tract. సో అదే సమయంలో మరి ఆహారం కూడా అదే మార్గంలో వెళుతూ ఉంది కాబట్టి ఆహారము పొరపాటున ఏమవుతుంది? శ్వాస మార్గంలోనికి పోబోతుంది. సడన్లీ లారింగ్స్ క్లోజెస్ టు స్టాప్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ పార్టికల్ ఇంటు ద రెస్పిరేటరీ ట్రాక్ట్. సో వెంటనే హఠాత్తుగా వెంటనే ఏం జరుగుతుంది? సైమల్టేనియస్లీ లారింగ్స్ క్లోజెస్. సో సారీ, లారింగ్స్ కాదు, దట్ వన్ ఎపిగ్లాటిస్ క్లోజెస్ ద లారింగ్స్. సో ఉపజీవిక ఏం చేస్తుంది? లారింగ్స్ని అంటే స్వరపేటికని మూసివేస్తుంది. మూసివేసి ఆహారాన్ని లోనికి పోనీయకుండా అంటే శ్వాస మార్గంలోని పోనీయకుండా ఆపిస్తుంది. ఇట్ రిజల్ట్స్ ద irritation or burning sensation that ends up with coughing. Any of the irritation inside the respiratory tract causes coughing. సో దగ్గు అనేది ఎందుకు వస్తుంది? ఏదైనా శ్వాస మార్గంలో ఏదన్నా ఒక ఇరిటేషన్ కనుక ఒక ఏదన్నా ఒక అసౌకర్యం, అది అసౌకర్యం కనుక కలిగినట్లయితే అది దగ్గుగా మారుతుంది, మనకు దగ్గుని కలుగజేస్తుంది. సో ఆ ఫుడ్ పార్టికల్ ఎప్పుడైతే ఎపిగ్లాటిస్ని టచ్ అయిందో ద ఇరిటేషన్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్ కాజ్డ్ బై ద ఫుడ్ పార్టికల్ టచింగ్ ద ఎపిగ్లాటిస్ resulting in the coughing, and this coughing resulting in the food particle to be directed to the digestive tract, or the food particle may comes out through the nose because of this coughing. సో ఎప్పుడైతే దగ్గు అనేటటువంటిది వచ్చిందో ఈ దగ్గు ఏం చేస్తుంది? వెంటనే రేణుని ఆహారపు ఆ ముక్కని మరి డైజెస్టివ్ ట్రాక్ట్లోనికి ఆహార మార్గంలోనికి తరలించడం కానీ లేకపోతే ముక్కు ద్వారా బయటికి వచ్చేట్లుగా చేస్తుంది. సో దిస్ ఫంక్షనింగ్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ రియాక్షన్. వాట్ యూ విల్ లెర్న్ ఇన్ ద
లేటర్ లెసన్స్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్. సో నియంత్రణ సమన్వయం పాఠంలో వీటిని గురించి మనం నేర్చుకుంటాం. వీటిని అసంకల్పిత ప్రతిచర్యలు అని అంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రొటెక్టివ్ మెకానిజం which prevents the entry of food particle into respiratory tract. So if the food particle enters into the respiratory tract, it may cause infection in the lungs or any of the respiratory part. సో ఏదైనా శ్వాస వ్యవస్థ మార్గంలో అది ఇన్ఫెక్షన్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆహారపు రేణువు కనుక ఆ శ్వాస మార్గంలోనికి పోయినట్లయితే. కాబట్టి ఇక్కడ ఒక రక్షణ వ్యవస్థ అనేటటువంటిది ఉందన్నమాట. ఒక రక్షణ యంత్రాంగం అనేటటువంటిది ఇక్కడ పనిచేస్తుంది ఆహార పదార్థాన్ని శ్వాస మార్గంలోనికి పోనీయకుండా చేయటం కోసం. ఓకే, ట్రాకియా, లారింగ్స్ లీడ్స్ టు ట్రాకియా. సో ఈ లారింగ్స్ స్వరపేటిక అనేది వాయునాళంలోనికి తెరుచుకుంటుంది. This trachea is a thin walled tube-like structure. సో వాయునాళం అనేటటువంటిది పలుచని గోడల్ని కలిగిన గొట్టం లాంటి నిర్మాణం. When the trachea enters into chest cavity, it divides into two. These two passages are known as బ్రాంకై. సో ఎప్పుడైతే ఈ వాయునాళము క్రిందకి ప్రసరించి ఉరకుహరంలోనికి ప్రవేశిస్తుందో, అంటే ఛాతీ కుహరంలోనికి ప్రవేశిస్తుందో, ఇది 2 మార్గాలుగా చీలుతుంది. ఈ మార్గాల్ని 2 శ్వాసనాళాలు అంటారు. అంటే సింప్లీ టు సే, ట్రాకియా ఎంటర్స్ ఇంటు ద చెస్ట్ క్యావిటీ, డివైడ్స్ ఇంటూ 2 బ్రాంకై. సింపుల్గా చెప్పాలంటే వాయునాళము ఉరకుహరంలోనికి ప్రవేశించి 2 శ్వాసనాళాలుగా చీలుతుంది. అండ్ యాజ్ దిస్ ఈజ్ ఎ థిన్ వాల్డ్ ట్యూబ్, C-shaped cartilage rings enclose the trachea and they protect the trachea from collapsing down whenever air is not passing through. సో ఎప్పుడైతే ఈ గాలి అనేటటువంటిది వాయునాళం గుండా ప్రవేశించటం లేదో, వాయునాళపు గోడలు పలుచనివి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ వాయునాళం ముడుచుకొని పోకుండా ఉండటం కోసం ఇవి సి అనేటటువంటి ఆకారంలోని మృదులాస్థి ఉంగరాల చేత కప్పబడి ఉండి కాపాడబడుతూ ఉంటుంది. నౌ అబౌట్ బ్రాంకై. These bronchi again divides into several bronchioli. Those bronchioli ends in alveoli of lungs. మరి ఈ శ్వాసనాళాలు తర్వాత మరి అనేక శాఖలుగా చీలిపోతాయి. ఈ శాఖలను శ్వాసనాళికలు అని అంటాం. సో శ్వాసనాళాలు శ్వాసనాళికలుగా చీలి ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లోనికి తెరుచుకుంటాయి. What are these alveoli? Alveoli are present in lungs in millions in number and they are responsible for the process gaseous exchange. సో ఈ వాయుగోణులు అనేటటువంటివి ఊపిరితిత్తులలో మిలియన్ల సంఖ్యలో ఉండేటటువంటి నిర్మాణాలు. ఇవి మరి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే వాయు మార్పిడి అనేటటువంటి ప్రక్రియకు బాధ్యతని వహిస్తూ ఉంటాయన్నమాట. త్రూ దీస్ alveoli, oxygen enters into the blood and carbon dioxide comes out into the lungs. మరి ఈ ఆల్వియోలై వాయు గోణుల ద్వారానే మరి ఆక్సిజన్ వాయువు రక్తంలోకి వెళ్ళడం, రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఊపిరితిత్తులలోనికి రావడం అనేది జరుగుతుంది. ఈచ్ ఆల్వియోలస్ ఈజ్ బీయింగ్ కవర్డ్ విత్ థిన్ membrane and also they are surrounded by small microscopic blood vessels called blood capillaries. మరి ప్రతి ఒక్క వాయుగోణి కూడా పలుచని పొరతో కప్పబడి ఉండటం మాత్రమే కాకుండా వీటి చుట్టూ ఈ వాయుగోణుల చుట్టూ
సూక్ష్మమైనటువంటి రక్తనాళాలు ఉంటాయి. వాటిని రక్త కేశ నాళికలు అని అంటారు. సో వెన్ blood comes through these blood capillaries into the lungs, oxygen, carbon dioxide present in this blood enters into the alveoli, and the oxygen present in the alveoli comes out into the blood capillaries. సో ఎప్పుడైతే రక్తము రక్తకేశ నాళికల ద్వారా ఊపిరితిత్తులకు తేబడిందో, రక్తకేశ నాళికల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఏమో వాయుగోణుల్లోకి ప్రవేశిస్తుంది. వాయుగోణులలోని ఆక్సిజన్ ఏమో వాయుగోణులలోని గాలిలోని ఆక్సిజన్ ఏమో మరలా రక్తకేశ నాళికల్లోని రక్తంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. దీనిని మనం వాయు మార్పిడి అని అంటున్నాం. ఓకే, సో ఈ వాయు మార్పిడి అనేటటువంటిది వాయుగోణులలో జరుగుతుంది, ఊపిరితిత్తులలోని వాయుగోణులలో జరుగుతుంది. సో హెన్స్ దీస్ alveoli ఆర్ నోన్ యాజ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో వీటిని మనము మరి క్రియాత్మక నిర్మాణాలు, మానవ శ్వాస వ్యవస్థలో క్రియాత్మక నిర్మాణాలు అని మనం ఈ వాయుగోణుల్ని అంటూ ఉంటామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆక్సిజన్ enters into the blood capillaries and passes through these blood capillaries into the arteries. సో ఈ వెళ్ళినటువంటి ఆక్సిజన్ మరి రక్తకేశ నాళికలోని రక్తంలో చేరి ఇక తర్వాత ఆర్టరీస్ అంటే ధమనుల ద్వారా ఎక్కడికి వెళ్తుంది? సెల్స్కి చేరవేయబడుతుంది అన్నమాట. నౌ వీ కెన్ సీ ద పాసెస్ ఆఫ్ ఎయిర్, ద ఎయిర్ పాత్వే ఇన్సైడ్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు మనము ఏం చూస్తాము? వాయు మార్గంలో గాలి యొక్క ప్రయాణాన్ని చూస్తాం. ఏదైతే మానవ శ్వాస వ్యవస్థ ఉందో మానవ శ్వాస వ్యవస్థలో గాలి యొక్క ప్రయాణాన్ని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాస్ట్రిల్స్ అండ్ దెన్ nasal cavity. Air enters through nostrils into nasal cavity, from nasal cavity to pharynx, from pharynx to larynx, and larynx to trachea, trachea to bronchi, bronchi to bronchioli, and finally alveoli of lungs. And gaseous exchange there takes place and oxygen enters into the blood. And what about carbon dioxide? Carbon dioxide from blood enters into the alveoli, and from alveoli then air passes to again bronchioles, bronchi, trachea, larynx, pharynx, nasal cavity and nostrils and come out of the body. ఈ విధంగా ఎయిర్ యొక్క పాత్వే ఉంటుంది. అండ్ గాలి నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరంలోనికి ప్రవేశించి నాసికా కుహరం ద్వారా గ్రసని, గ్రసని తర్వాత స్వరపేటిక, స్వరపేటిక నుండి వాయునాళము, వాయునాళం నుండి శ్వాసనాళాలు, శ్వాసనాళాల నుండి శ్వాసనాళికలు, చివరిగా వాయుగోణులు. ఈ వాయుగోణుల్లో మరలా రక్తములో ఉండే రక్తంలోనికి ఆక్సిజన్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగనే కార్బన్ డైఆక్సైడ్ వాయువు రక్తం నుండి వాయుగోణుల్లోనికి వచ్చి వాయుగోణుల ద్వారా శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, శ్వాసనాళాల నుంచి వాయునాళము, అక్కడి నుంచి మళ్ళీ స్వరపేటిక, మరలా గ్రసని, గ్రసని నుండి నాసికాకుహరము, నాసికాకుహరము అండ్ నాసికా రంధ్రాల ద్వారా శరీరం వెలుపలికి గాలి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద హోల్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మానవ శ్వాస వ్యవస్థలో గాలి ప్రసరించేటటువంటి మార్గము ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో లెట్ us end up here with this content, and in the next session we will discuss about the whole mechanism of human respiratory system.
Until then, bye children, study well and grow well.